హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మేము ముందుకు వచ్చేసాను. దాదాపు చాలా మూవీస్లో యాక్ట్ చేశారు అండ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి ఫాదర్ రోల్ అయితే చేశారు. డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఎన్నో రోల్స్లో చేశారు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మనతో ఉన్నది ఇంకెవరు అనుకుంటున్నారా? వెంకటేష్ శెట్టి గారు. సో లెట్స్ వెల్కమ్ వెంకటేష్ శెట్టి గారు. హాయ్ సార్. హాయ్. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. నైస్. మీ సినీ ప్రయాణం ఎలా ఆరంభమైంది సార్? నేను మొదట నాకు స్టోరీలు రాయడం అంటే బాగా ఇంట్రెస్ట్. ఓ స్టోరీలు రాస్తారు కూడా? రాస్తుంటాను. ఓకే. నా ఇంటర్మీడియట్ చేసే టైంలోనే నేను ఆంధ్రభూమిలో, ఆంధ్రజ్యోతిలో కవితలు, కథలు రాసి పంపేవాడిని. ఓ కొన్ని కొన్ని వచ్చాయి, కొన్ని రిజెక్ట్ ఓకే. అయ్యాయి. అయితే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నా. ఏం చేసినా ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాను నేను అప్పటి నుంచి. బట్ సినిమాల్లోకి రావాలని చెప్పనే కోరిక నాకు 1998 నుంచే ఉండేది. ఓకే. నా ఐటీ అని ఒకటి టెక్నికల్ ఉంటుంది. ఆ. మా సింగరేణి అని ఉండేది అప్పుడు ఆ టైంలో. మా ఓకే. ఫాదర్ ఉద్యోగరీత్యా సింగరేణి మైన్స్ ఏరియాలో మేము ఉండేది. ఓకే. అక్కడ ఎలక్ట్రీషియన్ పోస్టులు బాగా పడుతుండేటివి. ఆ పోస్టుల గురించి నేను ఐటీ చేయాల్సి వచ్చింది. దాన్ని అప్రెంటిస్ ఓ. చేయడానికి అని చెప్పి నేను హైదరాబాద్కి వచ్చిన ఆ టైంలో. ఓకే. అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వ దీనికి? అంటే సినీ ఇండస్ట్రీ వైపు? మా ఫాదర్కి ఒక 1995లో నేను ఒకసారి చెప్పిన, నాన్న నేను మూవీస్లోకి వెళ్ళాలని నాకు ఇంట్రెస్ట్ ఆ, ఉన్నది అని ఒప్పుకున్నారా? చెప్పానంటే అప్పటికే నాది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ, మా ఫాదర్కి ఏముండే అంటే ఒక ఐటీ చేసి ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదివిన తర్వాత టీచర్ పోస్ట్ కొట్టాలి వీడు అని చెప్పి నాన్నకు ఓ ఉండేది. మా ఓకే. నాన్నగారు గవర్నమెంట్ స్కూల్లో హెడ్ టీచ్ మాస్టర్ ఓ చేసేవాళ్ళు. అవునా? కాబట్టి ఓకే సార్. టీచర్ కొడుకు టీచర్ని చేస్తే బాగుంటుంది అవును. అనే ఉద్దేశంగా అలా మా నాన్న అలానే ఆ అనుకుంటారు. ప్రయత్నం అవును. చేసేవాడు నా గురించి. నేనేంటి, నాకు చిన్నప్పటి నుంచే సినిమాలో చెయ్యాలి, ఆర్టిస్ట్ని కావాలి. నా అభిమాన హీరోలను చూసినప్పుడు నాకు కూడా సినిమాలోకి రావాలని చెప్పని బాగా ఇంట్రెస్ట్ ఉండేది. వెండి తెరపైన అంటే కనిపించాలి ఎవరిని అని చెప్పని. ఇన్స్పిరేషన్ తీసుకున్నారు సార్ ఎవరిని ఇండస్ట్రీ అంటే వైపు రావడానికి? చిరంజీవి గారు, ఓకే. నాగార్జున గారు, ఓ బాలకృష్ణ గారు, వీళ్ళంతా ఉన్నారు కదా సీనియర్ అవును. హీరోలంతా. వాళ్ళను ఇంట్రెస్ట్గా తీసుకుని వాళ్ళని ఓకే. ఆదర్శంగా చేసుకొని రావాలని చెప్పని అనుకున్నా. ఓకే. అంటే హీరో కావాలని చెప్పని ఏమాత్రం లేదు నాకు. ఓకే. బట్ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా వెండి తెరపైన కనిపిస్తే సరిపోద్ది అని చెప్పని ఆలోచించిన. అవును. అది ఓకే. యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. ఇప్పుడు ఐటీఐ కోసం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చాను తర్వాత 1998లో అప్రెంటిస్ చేస్తూ ఉన్నప్పుడు. ఉమ్, అక్కడ అప్పుడప్పుడు పేపర్లో వచ్చేటివి అడ్వర్టైజ్మెంట్స్ ఏమని, సినిమాలో నటించాలని ఉందా, ఉమ్, మా ఇన్స్టిట్యూట్కి రండి అని చెప్పానని. కొన్ని ఓకే. ఇన్స్టిట్యూట్లో వెళ్ళినా ఆ, వాళ్ళు అమౌంట్ ఇంత అని చెప్పేసరికి నాకు అంత అమౌంట్ బేరేసారు. ఎందుకంటే నాన్న సినిమాలకు రావడానికి ఒప్పుకోడు. అవును ఒప్పుకోరు. అప్రెంటిస్ పేరుతోనే హైదరాబాద్కి వచ్చిన. అవును. వచ్చిన తర్వాత నాన్న నేను డబ్బులు అడగలేను. ఎందుకు, నా కేవలం నా చదువు మట్టుకు ఎంత అవును. అవుతుందో, అప్రెంటిస్కి ఎంత అవుతుందో అది మాత్రమే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని ఉండాలి. అవును. అంతకంటే ఎక్స్ట్రా అమౌంట్ నేను నాన్న అడగలేను. అవును. మరి ఏం చేశారు కాబట్టి సార్? ఆ ప్రయత్నం మానుకున్నా. ఓహో కానీ సినిమా ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పని ఫ్రెండ్స్ వాళ్ళతోని ఓకే. ఆఫీస్కి వెళ్ళేవాడిని. సినిమా ఆఫీసులు ఉంటాయి కదా, ఉమ్, ఆఫీస్లోకి వెళ్ళేటాను వాళ్ళతో పాటుగా. నాన్న నేను కూడా వస్తున్నాను పద అని చెప్పని ఉమ్, వచ్చి వాళ్ళతోని సినిమా ఆఫీస్ చుట్టూ తిరిగేది. ఓకే. ఆ క్రమంలో ఏమైంది అంటే వాళ్ళు పడే బాధలు చూసిన నేను. ఉమ్, ఒక్కొక్కరు ఆ రోజు వెళ్ళాలంటే 100 రూపాయల గురించి కూడా పక్క వాళ్ళు అడుకునే పరిస్థితి ఉండేది పాపం వాళ్ళది, అవును. సినిమాలో ప్రయత్నం చేసేవాళ్ళది. ఆలోచించిన, ఆహా నా పరిస్థితి కూడా ఇదే విధంగా అయ్యేటట్టున్నది. నాన్న చెప్పింది కరెక్టే. అసలు అవును. నేను డిగ్రీ చేసి టీచర్ జాబ్ వస్తుంది, అవును. లేదా నా అప్రెంటిస్ అని కంప్లీట్ చేస్తే నాకు అక్కడ సింగరేణిలో జాబ్ అని వస్తుంది అని చెప్పని. మంచిర్యాల ఏరియా అది మాది. ఓహో ఫాదర్ వాళ్ళు ఉండేటప్పుడు ఓకే. ఓకే. మంచిర్యాల ఏరియాలో మందమర్లో ఉండేది. మంచిర్యాల దగ్గర, ఆహా అంటే మీ మంచిర్యాల దగ్గర ప్రాపర్ మందమర్లో అక్కడే. ఉండేది. ఉమ్, మాది ప్రాపర్ కర్నాటక డిస్టిక్ జమ్మికుంట దగ్గర ఓ కనపర్తి అని ఒక విలేజ్ తెలంగాణనే. ఉంది. ఓకే. తెలంగాణనే, ఓకే. ఓకే. ఉత్తర తెలంగాణ వాసిని నేను. ఆహా ఓకే సార్. ప్రాపర్ ఏమో జమ్మికుంట దగ్గర కనపర్తి అనే విలేజ్. ఆ, నాన్నగారు వృత్తిరీత్యా జాబ్ చేసేది మాత్రం మందమర్లో వర్క్ చేసేది ఆ ఉమ్, టైంలో. ఆ, ఓకే. 1991 నుంచి 98 మధ్య అక్కడే ఓకే. జాబ్ చేసేది నాన్న. ఉహుం, సో కాబట్టి అటు డిగ్రీ కంప్లీట్ అయిపోతేనేమో టీచర్ జాబ్ అన్నా కొట్టవచ్చు, ఓకే. ఐటీ ఓ అప్రెంటిస్ అయితేనేమో సింగరేణిలో జాబ్ అన్నా చేయొచ్చు అనే చే- ఆలోచన ఉండేది నాకు. అవును. ఈ రెండు కాదు అని తెలిసిన తర్వాత మళ్ళీ నా బిజినెస్ చేసుకోవడం ఇవి వేసుకున్నా. చేస్తూ ఎట్టి పరిస్థితులైనా సినిమాలకు రావాలని చెప్పిన ఆలోచన అప్పుడు కూడా బిజినెస్ చేసేటప్పుడు అనిపించేది. నేను ఏ పని బిజినెస్ చేస్తున్నా అంటే కూడా. ఏం బిజినెస్ చేసేవారు సార్? నేను ఎలక్ట్రికల్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఆహా చేసేవాడిని. ఓకే. హావెల్స్, ఆ, ఓరియంట్, ఓ తర్వాత ఓకే. సన్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. అది ఇవ చేస్తూ ఇటు సినిమా అవి వైపు చేస్తూ ఇంట్రెస్ట్. సినిమా వైపు అప్పుడప్పుడు హైదరాబాద్ ఆఫీస్కి వచ్చిపోయేటోని, ఫ్రెండ్స్ని అడిగేవాళ్ళని ఆహా ఓకే. ఓకే. ఎట్లుంది అవునా? ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లుంది, నేను అవునా? రావచ్చా అది అని చెప్పాను.
అంటే నేను రైటింగ్ పరంగా ప్రయత్నం ఆ. చేస్తున్నా అన్న కాబట్టి ఎవరు కూడా యాక్టింగ్ చూసేది, రైటింగ్ చూసేది, 2 చూసేది. ఓకే. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కష్టం అని చెప్పేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఓకే. అంటే మీరు అప్పుడు వచ్చేటప్పుడు సినీ ఇండస్ట్రీ ఇక్కడ లేదా? అంటే 1998లో ఆ! వచ్చిందని తక్కువ. చెప్పారు. అప్పటికి చెన్నై నుంచి ఆ! హైదరాబాద్‌కి పూర్తిగా షిఫ్ట్ కాలేదు. ఓకే. ఓకే. అప్పుడప్పుడే కొంతమంది డైరెక్టర్లు తెలుగు పైన ఉన్న అభిమానంతోని, తెలుగు అంటే హైదరాబాద్‌ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఓకే. కొంతమంది తీసేవాళ్ళు. హ్మ్. కొన్ని మూవీస్ అంటే ఓపెనింగ్స్ అప్పుడు ఓకే. మేము స్టూడియోస్‌కి వెళ్ళేవాళ్ళం. హ్మ్. అది. ఓకే.